ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమములను వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత కొన్ని వారాలుగా లూకా సువార్త 22వ అధ్యాయం 19-20 సువార్త వాక్యవచనములను మూల సువార్త వాక్యవచనాలుగా మనం తీసుకొని నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అనే ఆధ్యాత్మిక సందేశమును మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో భాగంగా గత వారము ప్రభు బల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారమునకు సంబంధించిన విషయాల్లో భాగంగా నిర్గమకాండం 12వ అధ్యాయంలోని పస్కా గొర్రెపిల్లను దేవుడే మానవునికి వచ్చిన యేసుక్రీస్తు అను పస్కా గొర్రెపిల్లతో మనం పోల్చి అనేకమైన దైవికమైన ఆత్మీయ విషయాల్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున మరికొన్ని ఆధ్యాత్మిక దైవ సత్యాల్ని మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 12వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నప్పుడు పస్కా గొర్రెపిల్లగా వధించబడే గొర్రెపిల్లను మనం చూస్తూ ఉన్నప్పుడు నిర్దోషమైన ఏడాది మగ గొర్రెపిల్లను లేక మగ మేకపిల్లను తీసుకొనవలనని మనం చూడగలం. అంటే గొర్రెపిల్ల స్వభావము నిర్దోషమైనది గాను హాని చేయనెరుగని స్థితిని కలిగి ఉండుటను మనం చూడగలం. అయితే యేసు ప్రభు వారికి చెందిన ప్రవచన వాక్యైన యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తున్నట్లయితే అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు అని యెషయా ప్రవక్త ప్రవచన వాక్కుగా ప్రభువును గూర్చి ముందుగా ప్రవచించిన భవిష్యత్ వాక్కుగా మనం చూడగలం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రవచన వాక్కు నెరవేర్పులో భాగంగా క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి కొరకు శిలువ శ్రమలకు అప్పగింపబడి సందర్భంలో హేరోదు యేసు ప్రభువారికి అనేక ప్రశ్నలు చాలా ప్రశ్నలు వేసినను ఆయన హేరోదుకి ఉత్తరం ఏమీ ఇయ్యలేదని లూకా సువార్త 23వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలం. అదేవిధంగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 53-54 వచనాల్లోనూ పేతురు గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం 21-24 వచనాల ద్వారా ఈ విషయాలు మనకి ఇంకా బాగుగా తెలియపరచబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భ విషయాలు మనకు తెలియజేసే ఆత్మీయ సత్యాలు ఏమై ఉన్నాయంటే, క్రీస్తుని కలిగిన క్రైస్తవుడు పస్కా గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువారి వలె నిర్దోషమైన ఆత్మీయతను కలిగి ఉండాలి. దేవుని దృష్టికి నిర్దోషమైన వారిగా బ్రతకాలి. అంతేకాకుండా దేవుని చేత నిర్దోషమైన వారిగా ఎంచబడాలి. ఆత్మలో కపటము లేని వారిగా ఆత్మీయతను కలిగి ఉండాలి. అంతేకాకుండా అసూయ లేని ఆత్మీయతను కలిగి ఉండాలి. ఇతరులను చూసి ఓర్వలేని స్థితిని కలిగి ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు 32వ కీర్తన 2వ చరణంలో మనం చూడగలం. అంతేకాకుండా 37వ కీర్తన 7వ చరణంలో మనం చూస్తున్నప్పుడు తన మార్గమున వర్ధిల్లు అని చూచి వ్యసన పడకము అని మనం చూడగలం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు బల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొనేవారు అసూయను కలిగి ఉండి పాల్గొనకూడదు. ఇతరులను చూచి వ్యసన పడే, ఇతరులను చూచి ఓర్వలేని స్థితిని కలిగి ఉండి ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాల్గొనకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఈ విధంగా రాసి తెలియపరచుటను మనం చూడగలం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనిషి రీతిగా నడుచుకుని వారు కారా అని రాసి తెలియపరచుటను మనం చూడగలం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాల్లో సమస్తమైన కపటమును అసూయయు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే ఉండాలి అని రాసి తెలియపరచుటను మనం చూడగలం. అదేవిధంగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనంలో ఒకరి యందొకరు అసూయ పడకయు అని మనం చూడగలం. అదేవిధంగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో అసూయల గలవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని స్పష్టంగా మీతో చెప్పుచున్నానని అపోస్తలుడైన పౌలు గారు రాసి తెలియపరచుటను మనం చూడగలం. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో
అసూయయందు కాలము గడపకూడదు అని మనం చూడగలం. ఎందుకంటే దేవునిచే అసహ్యింపబడే పరిస్థితిని ఎదుర్కొందుము అనే విషయాన్ని మర్చిపోకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని కలిగిన క్రైస్తవులు సంఘములో కానీ, సమాజంలో కానీ, వ్యక్తిగతంగా కానీ, విశ్వాస జీవితంలో కానీ, మరి ప్రాముఖ్యంగా ప్రభు బలలో పాల్గొనే వారు అసూయకు ఏమాత్రము చోటు ఇవ్వకూడదు, అసూయను కలిగి ఉండకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే నీవు నేను విశ్వసిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కపటము లేని దేవుడు. గనుకనే అపోస్తలుడైన పౌలు గారు ఆయన నిష్కల్మష్యుడు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో రాసి తెలియపరచుటను మనం చూడగలం. గనుక ఆయన నీ యందు ఉండాలన్నా, నీవు ఆయనతో సమాధాన సంబంధము కలిగి ఉండాలన్నా కపటము లేని ఆత్మీయతను నీవు కలిగి ఉండాలి. కపటము లేని ఆత్మీయతతో ప్రభు పరిశుద్ధ శరీరమును, ప్రభు పరిశుద్ధ రక్తమునకు సాదృశ్యంగా ఉన్న రొట్టె ద్రాక్షారసమును నీవు తీసుకోవాలి. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, హాని చేయనెరుగని ఆత్మీయ వినయమును నీవు కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుకనే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనంలో కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి, మూల భాషలో మనం చూస్తున్నప్పుడు మేలైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండి అని రాసి తెలియపరచుటను మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి క్రైస్తవ తరము ప్రభు బలను లేక ప్రభురాత్రి భోజన సంస్కారమును ఇటువంటి ఆత్మీయతను కలిగి ఒకవేళ ఆచరించినట్లయితే గొప్ప దేవుని మహిమను, అత్యున్నతమైన దేవుని ఆశీర్వాదములను పొందుకోగలరు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతటితో ఈ వారానికి ఈ విషయాలను ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం మరి అనేకమైన దైవ సత్యములను మరి లోతుగా ఈ అంశ సందేశంలో మనం ముందుకు వెళ్దాం. ఎన్నెన్నో ఆత్మీయ విషయాలు మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి ఆత్మీయులకు కూడా ఈ అంశ సందేశమును పరిచయం చేయవలసిందిగా ప్రభు సేవకునిగా నేను కోరుచూ ఉన్నాను. ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అని అంశ సందేశం ద్వారా మరి అనేకమైన విషయాలు ఈ వారం మీరు ధ్యానించుకున్నటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఎటువంటి ఆత్మీయతను మేము కలిగి ఉండి ప్రభు బలను మేము సమీపిస్తే ఎటువంటి ఆశీర్వాదాలు మేము పొందుకుంటామో దేవ బహు వివరంగా వాక్యానుసారంగా మేము తెలుసుకున్నటకు మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరూ నీవు కోరే ఆత్మీయతను వారు కలిగి ఉండి దేవ ప్రభు బలలో పాల్గొనుటకు తద్వారా కలిగే వాగ్దాన దీవెనలను వారు స్వతంత్రించుకున్నట్లు మీ కృపను, మీ సహాయమును వారికి అనుగురించి నడిపించమని దేవ ఈ అంశ సందేశం ద్వారా కేవలం నీ నామమునికే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.